ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దాదాపు 20 మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. భీమదేవరపల్లి హస్తం పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవి పార్టీ బాధ్యతల నుంచి తొలగించుకున్నారు. ఇక ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీనియర్స్ అంటూ జూనియర్స్ అంటూ తేడాలు వ్యక్తపరచడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో మరో 4 మండల అధ్యక్షులు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక దీంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో హస్తం రూపురేఖలు మారనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ పార్టీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. ఈ పార్టీ మనకు క్రమశిక్షణ లేదు. పార్టీ ఏం వీళ్ళు ఎప్పుడు మనకే విమర్శించుకుంటాను తప్ప వేరే ప్రతిపక్షాన్ని ఎలాంటి వీళ్ళు ఎప్పుడు ప్రతిపక్షం పొద్దాకనో కాంగ్రెస్ విమర్శించుకుంటే తెలంగాణ ప్రతిపక్షాల దగ్గర పోయి కూర్చొని తాగి తిని వీళ్ళు ఉంటారు. ఈ సీనియర్ నాయకులు కానీ వీళ్ళు కానీ వాళ్ళకి తొత్తుగా మా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు చూత వాళ్ళ మాటిని చేయడం కోసం దీనికి మాకు చాలా మనసు క్షమించి బాధపడి ఈ పార్టీకి మేము నాతో పాటు వీళ్ళందరూ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. దగ్గర ఇప్పుడైతే కొందరు వచ్చారు. ఇప్పుడు ఒక 20-25 మంది వచ్చారు. ఇంకా చాలా మంది ఇక్కడ కాకుండా వేరే మండలాల్లో సుధా చాలా మంది ఫోన్ చేస్తారు. ప్రవీణ్ రెడ్డి గారు ఈ పార్టీలోకి వచ్చినాక అప్పుడున్నంత బలం ఇప్పుడు లేదు. ఎందుకంటే అందరు ఏదో ఉత్సాహం అనుకున్నారు కానీ ఏం లేదు. అలా మీరు ఇట్లాంటి ఒక మండలం పోతే ఒక పార్టీ అధ్యక్షుడు ఉండడాడ పార్టీ పక్క పంట వాళ్ళు వచ్చే పని చేస్తారు. వాళ్ళకి ఎవరు అధ్యక్షుడు అన్నప్పుడు అధ్యక్షురానికి ఒక పవర్ అనేది ఉండాలి కదా. జిల్లాలో ఈ మండలంలో ఇదే పరిస్థితి. ఈ పార్టీ మనకు క్రమశిక్షణ లేదు. పార్టీ ఏం వీళ్ళు ఎప్పుడు మనకే విమర్శించుకుంటారు.